హాయ్ గైస్, దిస్ ఈజ్ వంశీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కార్లకి ఒకప్పుడు 5 టైర్లు ఉండేవా అనేది తెలుసుకుందాం. అలాగే మన దేశం నుండి మొట్టమొదటిగా స్పేస్లోకి వెళ్ళిన వ్యక్తి ఎవరు అనేది తెలుసుకుందాం. చంద్రుడిని భూమి మీదకి తీసుకువస్తున్న దుబాయ్ అసలు ఎలా ఏంటి అనేది తెలుసుకుందాం. అలాగే తమిళ్ యాక్టర్ అయిన తలా అజిత్ కుమార్ గారు మొట్టమొదటిగా బాలీవుడ్ డెబ్యూట్ చేసిన మూవీ ఏది అనేది తెలుసుకుందాం. మన దేశంలో ఇప్పటికీ మన దేశ సాంస్కృతిక భాష అయిన సాంస్క్రిట్ని ఇప్పటికీ పాటిస్తూ మాట్లాడుతున్న గ్రామం గురించి తెలుసుకుందాం. ఇలాంటి ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఇంకా చాలా ఉన్నాయి అండ్ చివరిలో ఒక బోనస్ ఫ్యాక్ట్ కూడా ఉంది. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్. వెల్కమ్ టు ది క్రేజీ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 11 ఇన్ తెలుగు. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా. ఫస్ట్ ఫ్యాక్ట్, కార్కి ఎన్ని టైర్స్ ఉంటాయి? 4 టైర్లు కదా. కానీ ఒకప్పుడు 1933లో కార్కి 5 టైర్లు ఉండేవి. అంటే నమ్ముతారా? అవును, 1933లో బ్రూక్స్ వాకర్ అనే ఇన్వెంటర్ ఈ 5 టైర్ల కార్ని కనుక్కున్నాడు. కానీ మొట్టమొదటిగా ఈ కాన్సెప్ట్ని కనుక్కున్న వ్యక్తి చార్లెస్ హెచ్ మార్టిన్ 1915లో ఈ కాన్సెప్ట్ని కనుక్కున్నాడు. ఎందుకంటే అప్పట్లో యుఎస్లో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ ఎక్కువగా ఉండేది. ట్రక్స్ అండ్ వెహికల్స్ హెవీ లోడ్తో ఉండేవి. వాటిని పార్కింగ్ చేయాలంటే గంటల టైం పట్టేది. దీనివల్ల పబ్లిక్ ఇష్యూస్, ట్రాఫిక్ ఇష్యూస్ హెవీగా క్రియేట్ అయ్యేవి. అలా పార్కింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. సో ఇది అబ్జర్వ్ చేసిన ఇన్వెంటర్ చార్లెస్ మార్టిన్ వెహికల్కి 5th టైర్ ఉంటే బాగుంటుంది, పార్క్ చేయడానికి ఈజీ అవుతుంది అని భావించాడు. ఎలా అంటే 5th టైర్ ఉండడం వల్ల పార్కింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు రైట్ ఆర్ లెఫ్ట్ ఎటైనా కానీ ఈజీగా జస్ట్ 5th టైర్ ఆన్ చేసి రివర్స్ అనే టెన్షన్ లేకుండా ఆ వెహికల్ని పార్క్ చేయొచ్చు అని ఈ కాన్సెప్ట్ని డిజైన్ చేశాడు. అది 1916లో ఫైనలైజ్ అయ్యి పేటెంట్ రైట్స్ కూడా సాధించాడు. సో ఈ కాన్సెప్ట్ని మొట్టమొదటిగా తీసుకొచ్చింది మాత్రం చార్లెస్ హెచ్ మార్టిన్. కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం 1930లో బ్రూక్ వాకర్ అనే ఇన్వెంటర్ దీన్ని యూజింగ్లోకి తీసుకుని వచ్చాడు. ఇలా ఆల్మోస్ట్ 90s అంతా కూడా ఈ కార్స్ ట్రెండింగ్లో ఉండేవి. తర్వాత యూజింగ్ ఆపేశారు. సో ఇప్పుడు కూడా ఇలానే ఉంటే బాగుండేది కదా. ఈ పార్కింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఉండేవి కాదు. మళ్ళీ ఇలాంటి టెక్నాలజీ తీసుకుని వస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? సెకండ్ ఫ్యాక్ట్, మన దేశం నుండి మొట్టమొదటిగా స్పేస్లోకి వెళ్ళిన ఆస్ట్రోనాట్ ఎవరో తెలుసా? రాకేష్ శర్మ. 1984లో ఇస్రో మరియు సోవియట్ ఇంటర్కోస్మాస్ స్పేస్ ప్రోగ్రాం వారు కండక్ట్ చేసిన మిషన్ ద్వారా మొట్టమొదటిగా మన ఇండియన్ అయిన రాకేష్ శర్మ గారు స్పేస్లోకి ఒక ఆస్ట్రోనాట్గా వెళ్ళారు. ఇతను ఇప్పుడు మీడియాకి, పబ్లిసిటీకి దూరంగా తమిళనాడులోని కూనూరులో నివసిస్తున్నాడు. ఇతని గురించి ఆల్మోస్ట్ ఎవరికీ తెలియదు. ఇతను ఎయిర్ ఫోర్స్లోని వింగ్ కమాండర్ అండ్ పైలట్గా కూడా వర్క్ చేశారు. The first person who went to space from India is Rakesh Sharma. ఇంటెలిజెంట్ ఫెలో. థర్డ్ ఫ్యాక్ట్, ఢిల్లీకి చెందిన శశాంక్ మను అనే వ్యక్తి కేవలం 15 గంటల 22 నిమిషాల 49 సెకండ్లలో 286 మెట్రో స్టేషన్లలో ట్రావెల్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సాధించాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఫోర్త్ ఫ్యాక్ట్, లండన్లో ఒక బిల్డింగ్ ఉంది. దాని పేరు వాకీ టాకీ. ఇది లండన్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ బిల్డింగ్. ఏంటి దీని స్పెషాలిటీ అంటే సూర్యుడి నుండి వచ్చే కిరణాలను రిఫ్లెక్ట్ చేసి కార్స్ని ఆ సన్ రేస్తో మెల్ట్ చేస్తుంది. అంటే ఆ సన్ రేస్తో కార్స్ని భయంకరంగా కరిగించేంతలా హీట్ చేస్తుంది. అందుకే ఈ బిల్డింగ్ ముందు ఎవరు కూడా కార్స్ని పార్క్ చేయరు. ఫిఫ్త్ ఫ్యాక్ట్, మీకు తెలుసా మన దేశంలోనే 77% టాలెస్ట్ బిల్డింగ్స్ అనేవి ముంబైలో ఉన్నాయి. ముంబైలో దాదాపుగా 100 బిల్డింగ్స్కి పైగా 150 మీటర్ల కంటే ఎత్తుగా ఉన్నాయి. ఇలా
ఈ ప్రపంచంలోనే ది టాలెస్ట్ బిల్డింగ్స్ ఉన్న ప్లేస్గా ముంబై 17వ స్థానంలో ఉంది అండ్ ఏషియాలోనే 14వ స్థానంలో ఉంది. అవునా? అబ్బా. సిక్స్త్ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ కొంచెం షాకింగ్గా ఉంటుంది. అదేంటంటే దుబాయ్ వాళ్ళు ఆకాశంలోని చంద్రుణ్ణి భూమి మీదకి తీసుకుని వస్తున్నారు. షాక్ అయ్యారా? నిజమండి. ఎలా అంటే దుబాయ్ వాళ్ళు $5 బిలియన్ డబ్బుతో 735 అడుగుల ఎత్తుతో హైపర్ రియలిస్టిక్గా ఉండే మూన్ షేప్డ్ రెస్టారెంట్ని నిర్మించబోతున్నారు. ఆల్రెడీ డిజైన్ కూడా అయిపోయింది, ప్లేస్ లొకేషన్ కూడా ఫిక్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే చంద్రుడిని ఆకాశంలోనే కాదు భూమి మీద కూడా చూడొచ్చు. అంటే మనం చూడలేమనుకోండి, కానీ దుబాయ్ వెళ్ళే వాళ్ళు, దుబాయ్లో ఉండేవాళ్ళు చూడొచ్చు. బట్ ఇది కంప్లీట్ అయితే మాత్రం వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రియలిస్టిక్ థింగ్గా హిస్టరీలో నిలిచిపోతుంది. ఓకే, సెకండ్ అండి. సెవెంత్ ఫ్యాక్ట్. మీకు తెలుసా, తమిళ్ యాక్టర్ అయిన తల అజిత్ కుమార్ గారు బాలీవుడ్లో 2001లో రిలీజ్ అయిన అశోక అనే సినిమాలో యాక్ట్ చేశారు. ఈ మూవీకి మెయిన్ లీడ్గా షారుఖ్ ఖాన్ గారు అండ్ కరీనా కపూర్ గారు యాక్ట్ చేశారు. ఈ మూవీలో మేజర్ రోల్లో అజిత్ గారు కూడా యాక్ట్ చేశారు. ఇదే అజిత్ కుమార్ గారు బాలీవుడ్లో యాక్ట్ చేసిన మొట్టమొదటి డెబ్యూట్ మూవీ. ఎయిత్ ఫ్యాక్ట్. మీకు మన దేశ సాంస్కృతిక భాష అయిన సాంస్క్రిట్ భాష మాట్లాడటం వచ్చా? కనీసం అర్థమవుతుందా? ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్వరికీ రాదు. మనకు తెలుగే సరిగా రాదు, ఇంకా సాంస్క్రిట్ అంటావేంటి బ్రో అంటారా? నాకు కూడా రాదులేండి. కానీ ఇప్పటికీ మన దేశంలో కేవలం సాంస్క్రిట్ మాట్లాడే గ్రామం ఉంది అంటే నమ్ముతారా? అవునండి, కర్ణాటకలోని మత్తూర్ అనే గ్రామంలో ఇప్పటికీ కేవలం సాంస్క్రిట్లోనే మాట్లాడుకుంటారు. వేరే భాషలు రావా అంటే వచ్చు, కానీ ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా సాంస్క్రిట్ మాట్లాడగలరు. అసలు ఈ గ్రామం యొక్క నేటివ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కాదు, సంకేతి అనే భాష. కానీ వీళ్ళు మన దేశ సాంస్కృతిక భాష నాశనం అవుతుంది అని, దాన్ని కాపాడాలి అని సాంస్క్రిట్లోనే మాట్లాడతారు, చదువు చెప్తారు. మన దేశంలోనే మన దేశ సాంస్కృతిక భాష అయిన సాంస్క్రిట్ని కాపాడుతున్న ఏకైక గ్రామం మత్తూర్ అనే గ్రామం. ఈ గ్రామం కర్ణాటకలోని శివమొగ్గ అనే ప్రాంతంలో ఉంది. నైన్త్ ఫ్యాక్ట్. మీకు తెలుసా, రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ గారికి తమ్ముడుగా యాక్ట్ చేసిన యాక్టర్ రిషికేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ రవిచందర్ గారి తమ్ముడు. కొంతమంది తమ్ముడు అంటున్నారు, మరికొంతమంది కజిన్ అంటున్నారు. ఏది కరెక్ట్ అనేది నాకు క్లియర్గా తెలియదు. మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. మాకెందుకు భయ, అవసరం లేదు అనుకుంటే నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్దాం. కానీ వీళ్ళు ఇద్దరు మాత్రం రిలేటివ్స్. అది బ్రదరా కజినా అనేది తెలియదు. 10th ఫ్యాక్ట్. ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మిస్ వరల్డ్ టైటిల్స్ గెలిచిన దేశం మన ఇండియా. ఇప్పటివరకు 6 మిస్ వరల్డ్ టైటిల్స్ని గెలిచింది. సెకండ్ ప్లేస్లో వెనిజులా ఉంది, థర్డ్ ప్లేస్లో జమైకా ఉంది. బోనస్ ఫ్యాక్ట్. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన ది నెంబర్ 1 కంపెనీ ఏదో తెలుసా? కోంగో గుమి. ఇది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ కంపెనీని జపాన్లో 578లో స్టార్ట్ చేశారు. సో ది వరల్డ్స్ ఓల్డెస్ట్ కంపెనీ ఈజ్ కోంగో గుమి. సో ఇవి గైస్ ఈ ప్రపంచంలో జరుగుతున్న జరగబోతున్న కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని భావిస్తున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇలాంటి టాపిక్స్ మీద మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చివరిగా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. జై హింద్.